సిలబస్లోకి వచ్చేటప్పటికంటే మీరు అనొచ్చు సార్ జేఈ అంత టఫ్ ఉంటుందని. ఉండదండి, ఎందుకంటే ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మన జేఈ టఫ్ ఉంటుంది. మనలాగా 11th 12th సిలబస్ అన్ని కంట్రీ వాళ్ళు చదవరు కాబట్టి జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 మార్కులు నార్మల్ పాస్ ఏజల్ కింద ఉంటాయి. ఎనలిటికల్ ఎబిలిటీ 10 మార్కులు. ఎనలిటికల్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ లాంటిది. ఏమి జేఈలో ఉండవండి. సో జస్ట్ లైక్ బిట్సాట్ మ్యాచ్ అవుద్దండి రఫ్గా. అలాగే మ్యాథమెటిక్స్ 25 మార్కులు ఉంటాయండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ 15 మార్కులు అంతే. మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగిందండి. 25 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది. క్వాంటిటీ అనలిటికల్ ఎబిలిటీ 10 మార్కులు. అక్కడే మ్యాథ్స్ రిలేటెడ్ 35 మార్కులు పోయింది. ఇంగ్లీష్ 10 మార్కులు ఉందండి. కెమిస్ట్రీ ఫిజిక్స్ 15 మార్కులు. కెమిస్ట్రీ ఫిజిక్స్ తక్కువ ఉంటుంది. ఎవరైతే కొంచెం మ్యాథ్స్ స్ట్రాంగ్గా ఉంటారో బేసిక్ ఇంగ్లీష్ వస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇది టోటల్గా ఉన్నటువంటి ఎగ్జామ్కి సంబంధించండి. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ 60 మార్కులకు ఉంటుందండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ 30 మార్కులకి, అప్లికేషన్ 10 మార్కులు చెప్పానండి. ఓకే. టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు. ఎంటెక్ వాళ్ళకి చూసినట్లయితే ఎంటెక్ అలా ఒకటి ఓన్లీ టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు. మీరు అనొచ్చు సార్ ఎంటెక్ ప్రోగ్రామ్ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నారు కదా, బీటెక్ ఎవరైనా అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ ఎవరైనా అప్లై చేయొచ్చు అన్నారు కదా, మరి డేటా సైన్స్ లేకపోతే ఇంకోటి అడిగితే మేము రాయలేం కదా, అది మాకు డిసడ్వాంటేజ్ కదా, ఎలిజిబిలిటీ ఇచ్చి ఉపయోగం ఏంటి, అది మళ్ళీ డేటా సైన్స్ కోర్స్ కదా, డేటా సైన్స్ క్వశ్చన్లు అడుగుతాడా అని అడగడం. ఎంటెక్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఈ పర్టికులర్ క్యాంపస్లో మీరు ఎగ్జామ్ ఏదైతే పెడతారో మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఓన్లీ జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇంగ్లీషు, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, బ్యాంక్ ఉద్యోగాలు పెట్టినట్టు పెడతారు అంతే. జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు అండి. గేట్కి కూడా జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది కదా, అదే జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు. టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు. కోర్స్ వాషర్ ఇంజనీరింగ్ మాత్రం పెడతారండి, ఎందుకంటే అది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కోర్సు కాబట్టి బేసిక్ మెకానిక్స్, బేసిక్ అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రక్చర్ మెటీరియల్స్, ఏవైతే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా వాషర్కి అడుగుతారు తప్ప డేటా సైన్స్ కోర్స్కి వచ్చే టెక్నికల్ యాప్టిట్యూడ్ 50 మార్కులు, జనరల్ యాప్టిట్యూడ్ 10 మార్కులు అండి. సో ఇది ఆన్లైన్ టెస్ట్ ద్వారా మీకు ముందుకెళ్తుందండి. దీంట్లో ఎంసీక్యూ ఉంటుందండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది, మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్, ఎన్ఈటీ అంటారండి, న్యూమరికల్ టైప్ ఆన్సర్స్. జేఈ అడ్వాన్స్ ఏ విధంగా అయితే ఉంటుందో, గేట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉంటాయండి. ఎంసీక్యూ కానీ, ఎంఎస్క్యూ కానీ, ఎన్ఈటీ కానీ.